హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. అండ్ ఈరోజు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి గోల్ వచ్చేసి వెయిట్ లాస్ ఉంటుంది. ఎప్పుడు అడిగినా కానీ వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, బరువు పెరిగిపోయాను, తగ్గాలి, ఎలా తగ్గాలి అని అడుగుతారు. ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా కానీ వెయిట్ ఎలా తగ్గాలి అని ఎవరిని అడిగినా చాలామంది చెప్పే సింపుల్ సొల్యూషన్ నువ్వు క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి అని చెప్తారు. అసలు క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి? క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ నీకు అసలు క్యాలరీస్ అంటే ఏంటి అనేది తెలియాలి. క్యాలరీస్ అంటే ఏంటి? బేసిక్గా క్యాలరీస్ అంటే ఎనర్జీ. ఇప్పుడు మనము ఏదైతే ఫుడ్ తింటామో దాని నుంచి మనకు వచ్చే ఎనర్జీని క్యాలరీస్లో కౌంట్ చేస్తాం. ఇప్పుడు ఏ ఫుడ్ తిన్నా మనకు క్యాలరీస్ వస్తాయి. ఇప్పుడు మనము ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ దాని వెనక న్యూట్రిషన్ లేబుల్ ఉంటుంది. దాంట్లో క్యాలరీస్ సో అండ్ సో అని చెప్పి ఉంటాయి. దీంట్లో బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే 350 క్యాలరీస్, ఓకేనా, చాక్లెట్ తీసుకుంటే 400 క్యాలరీస్, ఇలా దాని మీద క్యాలరీస్ అనేవి మెన్షన్ ఉంటాయి. సింపుల్గా క్యాలరీస్ అంటే ఏంటంటే దాంట్లో నుంచి నీకు వచ్చే ఎనర్జీ, ఓకేనా. సో క్యాలరీస్ అంటే తెలిసింది. ఈ క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి? డెఫిసిట్ అంటే తక్కువ అని అర్థం, ఓకే. సో వెయిట్ లాస్కి క్యాలరీ డెఫిసిట్ కావాలి అంటే తక్కువ క్యాలరీస్ కావాలి. కానీ ఈ తక్కువ అంటే ఎంత? దానికి ఒక నెంబర్ ఉండాలి కదా. ఇప్పుడు 100 kgs వాడికి 1000 క్యాలరీలు అంటే తక్కువ, ఓకేనా. అట్ ద సేమ్ టైం 2700 క్యాలరీస్ అన్నా కూడా తక్కువే, ఓకేనా. అసలు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి ఇది తెలుసుకోవాలి అంటే మనకు 2 ఫ్యాక్టర్స్ తెలియాలి. ఒకటి వచ్చేసి బిఎంఆర్ అంటాం, ఇంకొకటి వచ్చేసి టీడీడబ్ల్యూ అంటాం. బిఎంఆర్ అంటే ఏంటి? టీడీడబ్ల్యూ అంటే ఏంటి? బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్, ఓకే. సో బేసల్ మెటబాలిక్ రేట్ అంటే నువ్వు ఏం పని చేయనప్పుడు నీ బాడీలో ఫంక్షన్స్ అన్నీ నార్మల్గా అవ్వడానికి నీ బాడీకి ఏదైతే ఎనర్జీ కావాలో దాన్ని బిఎంఆర్ అంటారు. అంటే ఏం ఫంక్షన్స్ అని అడగచ్చు. ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నా కానీ నువ్వు బ్రీతింగ్ అనేది తీసుకుంటూ ఉంటావు, నీ బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, నీ బ్రెయిన్ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఇలా కొన్ని ఫంక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. వాటికి ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో నువ్వేం చేయకున్నా కానీ ఈ ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో నువ్వేం చేయనప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ నార్మల్గా అవ్వడానికి నీ బాడీకి కావాల్సిన ఎనర్జీని బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు, ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే నీ బాడీకి కావాల్సిన లీస్ట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, దీనికంటే తక్కువ నువ్వు తినకూడదు ఇన్ జనరల్, ఓకే. దీన్ని బిఎంఆర్ అంటాం. సో టీడీడబ్ల్యూ అంటే ఏంటి? టీడీడబ్ల్యూ అంటే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు తీసుకునే దాన్నేమో బిఎంఆర్ అంటున్నావు. అదే నువ్వు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నావు, పొద్దున్న లేస్తున్నావు, ఇంట్లో పనులు చేసుకుంటున్నావు, బట్టలు ఉతుకుతున్నావు, వాకింగ్ వెళ్తున్నావు, భోజనం చేసినావు, అది డైజెస్ట్ అవ్వాలి, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినావు, దానికి ఎనర్జీ కావాలి, పడుకుంటున్నావు, లేస్తున్నావు, తిరుగుతున్నావు, వీటన్నిటికీ నీకు ఎనర్జీ కావాలి. సో వీటన్నిటి కాంబినేషనే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. నీ బాడీ ఇవన్నీ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి దానికి కావాల్సిన ఎనర్జీని టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటారు, ఓకేనా. దీన్నే మెయింటెనెన్స్ క్యాలరీస్ అని కూడా అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఏ క్యాలరీస్ దగ్గర నీ బాడీ వెయిట్ మెయింటైన్ అవుతుందో దాన్ని మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటారు, ఓకే. సో ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. కొంతమంది వారంలో ఒక రోజు చాలా యాక్టివ్ ఉంటారు, మిగతా రోజులు తక్కువ యాక్టివ్ ఉంటారు. అలాంటప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా తెలుస్తాయి అని. సో యూజువల్లీ మెయింటెనెన్స్ క్యాలరీస్ని యావరేజ్ ఆఫ్ 7 days అంటే ఒక వారం యావరేజ్ తీసుకొని చేస్తారు. వీటన్నిటికీ ఫార్ములాస్ ఉంటాయి. యూజువల్గా నీకు ఎగ్జాక్ట్ నీ బిఎంఆర్ ఇది, నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఇవి అని ఎగ్జాక్ట్గా తెలియాలి అంటే ల్యాబొరేటరీలో కొన్ని కండిషన్స్ మధ్యలో నిన్ను టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇన్ జనరల్ సినారియో
అంత బడ్జెట్ అంత ఓపిక ఎవరికి ఉండదు. అండ్ మోర్ ఓవర్ మనకు ఆ ఎక్విప్మెంట్ కూడా అవైలబుల్ ఉండదు. సో వీటికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. మీరు గూగుల్లో మెయింటెనెన్స్ క్యాలరీస్ అని కొడితే ఫార్ములాస్ వస్తాయి. దాంట్లో మీ ఏజ్, మీ హైట్, వెయిట్ ఇలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీకు తెలిసిపోతాయి. ఇది చాలా వరకు 90% వరకు అక్యురేట్ వస్తుంది. ఎలా అంటే 200 క్యాలరీస్ అటు ఇటు కావచ్చు, కానీ దరిదాపులు సేమ్ వస్తాయి. ఓకే, సో ఏం చేయాలి అంటే, ఇప్పుడు గూగుల్లో మీరు చూసారు, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత 2100 క్యాలరీస్ వచ్చింది అనుకోండి. మీరేం చేయాలి అంటే, ఒక వారం 2100 క్యాలరీస్ తిన్నారనుకోండి, మీ బాడీ వెయిట్ సేమ్ మెయింటైన్ అయింది అనుకోండి, అది మీ మెయింటెనెన్స్ క్యాలరీస్. ఓకేనా, ఇది సింపుల్ లాజిక్, ఒక చిన్న ట్రిక్ అనుకోండి. సో ఇప్పుడు మీకు క్యాలరీస్ అంటే తెలిసే, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే తెలిసి, ఇప్పుడు మనం క్యాలరీ డెఫిసిట్ గురించి మాట్లాడుకుందాం. సో ఏ క్యాలరీస్ దగ్గర నీ వెయిట్ మెయింటైన్ అవుతుందో అది నీ మెయింటెనెన్స్ క్యాలరీస్. ఇప్పుడు నువ్వు ఏదైనా తిన్నప్పుడు నీకు క్యాలరీస్ అనేవి లోపలికి వెళ్తాయి. నువ్వు ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు నువ్వు క్యాలరీస్ బర్న్ చేస్తున్నావు అంటే, లోపలికి వెళ్ళే వాటిని క్యాలరీస్ ఇన్ అనుకుందాం, బయటికి వెళ్ళే వాటిని క్యాలరీస్ అవుట్. నువ్వు ఎక్సర్సైజ్ చేసినా, నువ్వు బర్న్ చేసేవి, నువ్వు నడిచేటప్పుడు కానీ, నువ్వు పడుకున్నప్పుడు కానీ, నీ బాడీ ఏదైతే బర్న్ చేస్తుందో వాటిని క్యాలరీస్ అవుట్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు క్యాలరీస్ ఇన్, క్యాలరీస్ అవుట్, ఈ రెండు సమానంగా ఉన్నాయి అనుకోండి. నువ్వు ఎంత తింటున్నావో అంతే బర్న్ చేస్తే నీ బాడీ వెయిట్ అనేది సేమ్ ఉంటుంది. నువ్వు తగ్గవు, పెరగవు, సేమ్ ఉంటావు. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఎక్కువ తింటున్నావు కానీ తక్కువ బర్న్ చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎక్కువ ఏదైతే ఉందో నీ ఒంట్లో పేర్కొని పోతుంది. నువ్వు వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు బర్న్ చేసేది తక్కువ, తినేది ఎక్కువ. అలాంటప్పుడు నువ్వు వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు తక్కువ తింటున్నావు, ఎక్కువ బర్న్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ తక్కువ తిని ఎక్కువ బర్న్ చేసేటప్పుడు నువ్వు వెయిట్ అనేది డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా, దీన్నే ఇన్ జనరల్గా క్యాలరీ డెఫిసిట్ అంటారు. ఓకే, సో ఎంత తక్కువ తినాలి? సో ఇప్పుడు నీకు ఒక మెయింటెనెన్స్ ఉంది. ఇప్పుడు నా బాడీ వెయిట్ 75 kgs. సో నా మెయింటెనెన్స్ 2500 క్యాలరీస్ అనుకుందాం. ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్ అంటే నాకు 1000 క్యాలరీస్ కూడా డెఫిసిట్ అవుతుంది, 2300 క్యాలరీస్ కూడా డెఫిసిట్ అవుతుంది. ఓకేనా, సో ఎప్పుడు మన గోల్ ఎలా ఉండాలి అంటే, ఎక్కువ తిని తగ్గాలి అని ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు తక్కువ తిన్నప్పుడు ఇనీషియల్గా వెయిట్ అనేది డ్రాప్ అవుతుంది, తగ్గుతావు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, మన బాడీ నువ్వు ఇచ్చే ఎనర్జీకి అలవాటు పడిపోతుంది. ఇప్పుడు నువ్వు 500 క్యాలరీసే తిన్నా కానీ నీ బాడీ 500 క్యాలరీస్ మీద పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. కొన్ని ఫంక్షన్స్ అన్ఈవెన్గా అవుతాయి, అయినా కానీ అది సర్వైవ్ అవుతుంది. కానీ లాంగ్ రన్లో ఏమవుతుందంటే, ఒక నెల తిన్న తర్వాత నీ బాడీ బేసిక్గా 500 క్యాలరీస్కి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నువ్వు 500 క్యాలరీస్ కంటే ఏదన్నా ఎక్కువ తిన్నావు అనుకో, నువ్వు వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతావు. ఎందుకంటే బేసిక్గా నీ మెయింటెనెన్స్ 500 క్యాలరీస్కి స్టిక్ అయిపోయింది. ఓకేనా, సో ఎప్పుడు ఎక్కువ తింటూ తగ్గుతూ ఉండాలి. ఇప్పుడు నా మెయింటెనెన్స్ 2500 క్యాలరీస్ ఉందనుకోండి, నేను 2300 క్యాలరీస్ తినడం స్టార్ట్ చేస్తాను. ఓకే, సో 2500 కావాల్సిన కాడ నేను 2300 సప్లై ఇస్తున్నాను. ఏదైతే 200 క్యాలరీ డెఫిసిట్ ఉందో దాన్ని బాడీ ఏం చేస్తుందంటే, లోపల ఉన్న స్టోర్డ్ ఎనర్జీ నుంచి పుల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో బేసిక్గా స్టోర్డ్ ఎనర్జీ అంటే ఫ్యాట్ ఒకటి ఉంటుంది, మజిల్ ఉంటుంది, కొంచెం గ్లూకోజ్ స్టోర్ అయ్యి ఉంటుంది. వీటి మూడిట్లోంచి ఏదో ఒక దాన్ని, లోపల ఉన్నదాన్ని పుల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, నువ్వు వెయిట్ డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది డైట్ నుంచి నువ్వు క్రియేట్ చేయొచ్చు క్యాలరీ డెఫిసిట్. ఇది కాకుండా నువ్వు ఇప్పుడు నీ మెయింటెనెన్స్ 2500 ఉంది. ఓకేనా, నువ్వు రోజు చేసే యాక్టివిటీ కన్నా 1 గంట ఎక్కువ వర్క్ చేయడం స్టార్ట్ చేసినావు. ఓకేనా, నువ్వు 2500 క్యాలరీసే తింటున్నావు, బాడీకి సేమ్ ఇస్తున్నావు, కానీ ఎక్కువ యాక్టివిటీ చేస్తున్నావు. అంటే బాడీకి ఇండైరెక్ట్గా మెయింటెనెన్స్ పెంచుతున్నావు.
ఇప్పుడు 2500 ఉండే నీ మెయింటెనెన్స్ యాక్టివిటీ పెంచడం వల్ల 2700 క్యాలరీస్ అయింది అనుకో, కానీ నువ్వు 2500 ఇస్తున్నావు. ఇక్కడ కూడా కొంచెం ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ ఉంది, ఒక 200 క్యాలరీస్. అదేమవుతుంది అంటే మళ్ళీ నీ స్టోర్డ్ ఎనర్జీ నుంచి యూజ్ చేస్తుంది. దీనివల్ల నువ్వు మళ్ళీ వెయిట్ డ్రాప్ అవుతావు. సో నువ్వు డైట్ నుంచి క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేయొచ్చు, నీ యాక్టివిటీ త్రూ కూడా క్యాలరీ డెఫిసిట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఇది వెయిట్ లాస్కి సింపుల్ లాజిక్. బేసిక్గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే నువ్వు క్యాలరీ డెఫిసిట్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. ఆ క్యాలరీ డెఫిసిట్ నువ్వు ఎలా క్రియేట్ చేస్తున్నావు, డైట్ నుంచి చేస్తున్నావా, యాక్టివిటీ నుంచి చేస్తున్నావా అనేది కూడా ఇంపార్టెంట్ అయింది. ఎందుకు అంటే యాక్టివిటీ నుంచి ఎక్కువ రోజులు నువ్వు చేయలేవు. ఇప్పుడు నువ్వు రోజు 10 కిలోమీటర్లు నడుస్తున్నావు అనుకో, ఇప్పుడు వెయిట్ తగ్గాలి, 10 కిలోమీటర్లు వాక్ చేయడం స్టార్ట్ చేసినావు, నువ్వు వెయిట్ డ్రాప్ అవుతావు. ఎందుకంటే 10 కిలోమీటర్లు వాక్ చేస్తే నువ్వు ఒక 600 క్యాలరీలు ఎక్స్ట్రా బర్న్ చేస్తున్నావు. నీ బాడీకి 600 క్యాలరీలు రిక్వైర్మెంట్ ఉంది, కానీ నువ్వు రెగ్యులర్ తినే ఫుడ్నే తింటున్నావు. అర్థమవుతుందా? దీనివల్ల కావాల్సిన 600 క్యాలరీస్ని లోపల ఉన్న ఎనర్జీ నుంచి, అంటే నీ ఫ్యాట్ కావచ్చు, నీ మజిల్ కావచ్చు, అది పుల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల చాలామంది వెయిట్ డ్రాప్ అవుతారు. చాలామంది చెప్తారు కదా, నేను డైలీ 10 కిలోమీటర్స్ చేసిన, నేను జిమ్కి వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు, డైట్ కూడా నార్మల్ తిన్నా, కానీ డైలీ 10 కిలోమీటర్స్ వాక్ చేసినాను. నువ్వు అక్కడ 600 క్యాలరీస్ క్రియేట్ చేస్తున్నావు, దానివల్ల నువ్వు వెయిట్ అనేది డ్రాప్ అయినావు. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇనీషియల్గా 600 క్యాలరీలు బర్న్ చేసినావు 10 కిలోమీటర్లు నడిచి. ఒక 6 నెలల తర్వాత నీ బాడీ ఎఫిషియెంట్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు దానికి ఆ 10 కిలోమీటర్స్ వాక్ అనేది నథింగ్ అనమాట. నువ్వు 10 కిలోమీటర్స్ వాక్ చేసినా కానీ ఇంతకుముందు బర్న్ చేసినంత బర్న్ చేయదు, ఎందుకంటే ఆ పని దానికి అలవాటు అయిపోయింది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, ఉదాహరణ ఏంటంటే మన ఇళ్ళల్లో మమ్మీస్, అమ్మ వాళ్ళు పని చేస్తూ ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇల్లు ఊడుస్తారు, బట్టలు ఉతుకుతారు, వంట చేస్తారు, బోళ్ళు తోముతారు, గిన్నెలు తోముతారు, ఇవన్నీ చేస్తారు. కానీ వాళ్ళ బరువు సేమ్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఈ యాక్టివిటీ అంతా అలవాటు అయిపోతుంది అనమాట. ఇది కూడా సేమ్. నువ్వు 10 కిలోమీటర్స్ వాక్ చేస్తూ ఒక 6 నెలలు చేసినావు అనుకో, 600 బర్న్ చేసే కాడ 300 బర్న్ చేస్తావు. ఇలాంటప్పుడు యాక్టివిటీ పెంచుకునే, ఓన్లీ యాక్టివిటీ పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. నీ డైట్ కూడా స్ట్రక్చర్డ్ ఉండాలి, అంటే ప్రాపర్గా ఉండాలి అని అర్థం. ఓకేనా? సో ఇది వెయిట్ లాస్. వెయిట్ లాస్లో మళ్ళీ నీకు 2 రకాలు ఉన్నాయి. బేసిక్గా వెయిట్ అంటే దాంట్లో మజిల్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, బోన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఓకే? ఫ్యాట్ లాస్ అంటే బాడీలో ఉన్న మజిల్ని అలాగే ఉంచుకుంటూ ఓన్లీ ఫ్యాట్ని లూజ్ అవ్వడం. ఓకే? సో ఫ్యాట్ లాస్ ఎలా అవుతుంది? ఇప్పుడు చాలామంది అంటారు, నేను 20 కిలోలు బరువు తగ్గా, కానీ నాకు నీరసంగా ఉంటుంది, నాకు ఏ పని చేయాలన్నా ఎనర్జీ రావట్లేదు. ఏం చేసినావు అంటే, నేను ఏదో తక్కువ తిన్నా, క్రాష్ డైట్ చేశా, నేను ఫ్రూట్ డైట్ చేశా, నేను ఓన్లీ వెజిటేబుల్స్ తిన్నా, నేను రైస్ ఆపేసా, ఇది ఆపేసా అని చెప్తారు. ఇవి ఎక్స్ట్రీమ్ డైట్స్ అనమాట. వీటి వల్ల ఏమవుతుందంటే నువ్వు బరువు తగ్గుతావు, తగ్గే దాంట్లో చాలా వరకు మజిల్ లాస్ అవుతుంది. ఓకేనా? ఇది కరెక్ట్ కాదు. ఒక బేసిక్ ఏంటంటే బాడీలో మజిల్ అనేది ఉండాలి. మజిల్ లేకపోతే నువ్వు మళ్ళీ వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా పుట్ ఆన్ అయిపోతావు, జల్దీ పెరుగుతావు. ఎందుకు అంటే మన మజిల్ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది. మజిల్ లేదు బాడీలో, నువ్వు బర్న్ చేయవు, నువ్వు తక్కువ తిన్నా కానీ పెరగడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఎప్పుడు వెయిట్ లాస్ గురించి ఫోకస్ చేయొద్దు, ఫ్యాట్ లాస్ గురించి ఫోకస్ చేయాలి. ఫ్యాట్ లాస్ అంటే ఏంటి అంటే, నీ బాడీలో ఉన్న మజిల్ని నువ్వు అలాగే ఉంచుకుంటూ నువ్వు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ని పోగొట్టుకోవాలి బాడీ నుంచి. ఫ్యాట్ లాస్ ఎట్లా అవుతుంది? నెక్స్ట్ క్వశ్చన్. సో బేసిక్గా ఇందాక మనం క్యాలరీ డెఫిసిట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది వెయిట్ లాస్ కోసం నువ్వు క్యాలరీ డెఫిసిట్కి వెళ్ళాలి. ఫ్యాట్ లాస్ కోసం ఇదే క్యాలరీ డెఫిసిట్ స్ట్రక్చర్డ్ ఉండాలి. స్ట్రక్చర్డ్ అంటే నీ బాడీ వెయిట్కి తగ్గట్టు ప్రోటీన్ ఇవ్వాలి, బాడీ వెయిట్కి తగ్గట్టు ఫ్యాట్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి.
సో మనము ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఏ ఫుడ్ తిన్నా కానీ మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి 3 వస్తూ ఉంటాయి. ఒక దాంట్లో కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ ఉంటాయి. కానీ ఈ మూడింటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఇవే మనం ఎక్కువ తినాలి. యూజువల్గా ఎక్కువ ఎనర్జీ వచ్చేది వీటి నుంచే. సో అన్ఫార్చునేట్గా మన ట్రెడిషనల్ ఇండియన్ డైట్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి. ఓకే, మన బాడీలోనేమో మజిల్ ఎక్కువ ఉంటుంది, కానీ నువ్వు మజిల్కి కావాల్సిందేమో ప్రోటీన్. మనము ప్రోటీన్ ఇవ్వకుండా ఏం చేస్తాము, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ టైమ్ మజిల్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో మజిల్ లాస్ కాకుండా ఉండాలంటే మజిల్కి తగ్గ ఫీడింగ్ ఇవ్వాలి, దానికి సరిపడా పోషకాలు ఇవ్వాలి. పోషకాలు అంటే ప్రోటీన్లు అనమాట బేసిక్గా. సో ఎంత ప్రోటీన్ ఇవ్వాలి? ఇప్పుడు ఏ పని చేయకుండా నార్మల్గా ఉండేటోళ్ళు, అంటే సెడెంటరీ లైఫ్ ఉండేవాళ్ళు, జస్ట్ తిని కూర్చొని పని చేసుకునేటోళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా మినిమం 1 గ్రామ్ ప్రోటీన్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్. అంటే నేను 75 కేజీలు ఉన్నా, నేను జస్ట్ ఖాళీగా ఉంటా, నేను ఏ పని చేయ, వాకింగ్ చేయను, జిమ్ వెళ్ళను, ఎక్సర్సైజ్ చేయను, ఏం చేయను, అయినా కానీ 1 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ అంటే 75 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీడే నేను తినాల్సి ఉంటుంది. ఎందుకు? ఉన్న మజిల్ని కాపాడుకోవడానికే. 75 గ్రామ్స్ ప్రోటీన్ తింటే నేను బాడీ బిల్డర్ని అయిపోను. అది మినిమం ప్రోటీన్ నీ బాడీకి కావాల్సింది. ఎందుకంటే ప్రోటీన్ ఇవ్వకపోతే నీకు మజిల్ లాస్ అవుతుంది. మజిల్ లాస్ అయిందనుకో లేనిపోని రోగాలన్నీ వస్తాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్స్ కూడా కొంచెం ఉంటుందన్నమాట. మినిమం 0.7 గ్రామ్స్ ఇలా ఉంటుంది, 1 గ్రామ్ వరకు కూడా వెళ్ళచ్చు. సో స్ట్రక్చర్డ్ డైట్ అంటే ఇప్పుడు నా మెయింటెనెన్స్ 2500 క్యాలరీస్ ఉంది. నేను 2300 క్యాలరీస్ నుంచి నా డైట్ స్టార్ట్ చేశాను. దాంట్లో 2 గ్రామ్స్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ప్రోటీన్ తిన్నా, అంటే 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తిన్నాను అనుకోండి. 1 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ ఫ్యాట్ తిన్నా, అంటే 75 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ తిన్నా. సో ఒక గ్రామ్ ప్రోటీన్కి 4 క్యాలరీలు ఉంటాయి, 1 గ్రామ్ ఫ్యాట్కి 9 క్యాలరీలు ఉంటాయి, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్కి 4 క్యాలరీలు ఉంటాయి. సో 2300 క్యాలరీస్ని డివైడ్ చేసుకోవాలి. 150 గ్రామ్స్ ప్రోటీన్ అంటే 600 క్యాలరీస్ వచ్చేసింది. 75 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అంటే ఒక 700 క్యాలరీలు వచ్చింది. సో 600 + 700 1300 అయిపోయింది. రిమైనింగ్ 1000 క్యాలరీస్ నేను కార్బోహైడ్రేట్స్ తినొచ్చు. ఓకేనా? ఇది స్ట్రక్చర్డ్ అనమాట. ఇలా ఇస్తే ఏమవుతుందంటే నీ బాడీలో మజిల్ లాస్ కాకుండా మజిల్ ఉంటుంది, ఫ్యాట్ వెళ్ళిపోతుంది. లేదు, ప్రోటీన్ ఇవ్వకుండా నచ్చినట్టు చేస్తూ ఏది పడితే అది తిని తక్కువ తిని క్రాష్ డైటింగ్లు చేశారనుకోండి, బేసిక్గా మజిల్ లాస్ అవుతుంది. అండ్ ఇంకొకటి, వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు. ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి? సో నీ బాడీకి 2500 క్యాలరీస్ కావాలి, కానీ నువ్వు 25 ఇవ్వకుండా 2300 క్యాలరీస్ ఇస్తున్నావు. ఇందాక నేను ఏం చెప్పాను, ఆ 200 క్యాలరీస్ ఏదైతే డెఫిసిట్ నువ్వు క్రియేట్ చేస్తున్నావో దాన్ని బాడీ స్టోర్డ్ ఎనర్జీ నుంచి పుల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలాంటి టైంలో నీకు మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ మజిల్ లాస్ నువ్వు ప్రోటీన్ తిన్నా కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే నువ్వు మజిల్ మీద కొంచెం స్ట్రెస్ పెట్టాలి. బేసిక్గా మజిల్ మీద స్ట్రెస్ అంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మజిల్ మీద స్ట్రెస్ పడుతుంది. స్ట్రెస్ పడ్డప్పుడు ఇది ఇలా గుర్తుపెట్టుకోండి, బాడీకి ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. దేని మీదైనా స్ట్రెస్ పడితే దాన్ని అది కాపాడుకుంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో నువ్వు ఎప్పుడైతే వర్కౌట్ చేసినావో అక్కడ ఆ టిష్యూ మజిల్ ఏదైతే ఉందో అది లాస్ కాదు, బాడీ దాన్ని కాపాడుకొని సేవ్ చేసుకుంటుంది. ఓకేనా? సో నీ బాడీలో ఎన్నైతే మజిల్స్ ఉన్నాయో వాటిని నువ్వు రెగ్యులర్గా స్ట్రెస్కి గురి చేస్తావు, రెగ్యులర్గా వర్కౌట్ చేస్తావు. అంటే నేను వాకింగ్ చేస్తా, అది కూడా స్ట్రెస్సే కదా? కాదు. వాకింగ్ చేస్తే నీకు ఓన్లీ కాఫ్స్, లెగ్స్ మీద పడుతుంది. నీ ఆర్మ్స్, నీ చెస్ట్, నీ బ్యాక్, నీ షోల్డర్స్ వీటి మీద తగినంత రెసిస్టెన్స్ పడదు. అందుకే రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయమని చెప్తారు. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే మజిల్స్ మీద కొంచెం రెసిస్టెన్స్ అప్లై చేసి చేయడం.
దీన్ని నువ్వు డంబెల్స్తో చేసుకోవచ్చు, బ్యాండ్స్తో చేసుకోవచ్చు, బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్తో చేయొచ్చు, లేకపోతే జిమ్కి వెళ్ళి కూడా చేయొచ్చు. అంటే నాకు అంత టైం లేదురా పోయి, నేను జిమ్కి వెళ్ళా, నేను జస్ట్ బరువు తగ్గితే చాలు, నువ్వేంది ఎక్సర్సైజులు చేయి అని చెప్తున్నావు అని అడగచ్చు. బరువు తగ్గడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, అర్థమవుతుందా? బరువు తగ్గడం అంటే నువ్వు మజిల్ పోగొట్టుకొని కూడా తగ్గిపోవచ్చు. అలా తగ్గితే చాలామంది అంటారు కదా, ఇప్పుడు ఎవరైనా చూసి ఏం రవై వీడు ఇట్లా తయారైపోయాడు, పీక్కపోయిండు, వీడికి అసలు శవం లెక్క తయారైండు, నీరసంగా ఉన్నాడు అంటారు చూడు. మజిల్ లాస్ అయితే అది అవుతుంది. అలా కాకుండా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, ఓకేనా? మంచిగా తినాలి అంటే ఎక్సర్సైజ్ చేయండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు బేసిక్గా వెయిట్ పెరిగింది యాక్టివిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు తినడం వల్ల. ఈ రెండింటిని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి బేసిక్గా. సో యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల మీకు మీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మీరు స్ట్రాంగ్ అవుతారు, జల్దీ ముసలోళ్ళు గారు, ఇది ఇంపార్టెంట్ పాయింట్, అండ్ ఎక్కువ తినగలుగుతారు. ఎవరికైనా జీవితంలో ఒకటే ఉంటుంది, మంచిగా తినాలి రూపాయి అని ఉంటుంది. నువ్వు ఎక్కువ తినాలి అంటే మంచిగా కష్టపడాలి, బాడీకి కొంచెం కష్టానికి గురి చేయాలి. నువ్వు ఇప్పుడు కష్టపడలేదు అనుకో, 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత బాడీ కష్టపడుతుంది, అప్పుడు హాస్పిటల్లో చుట్టూ తిరగాలి. ఆ సోదంతా ఎందుకు అనుకుంటే ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ మనం తినే ఫుడ్ నుంచి మనకు క్యాలరీలు వస్తాయి, ఓకే? బిఎంఆర్ అంటే మన బాడీకి కావాల్సిన లీస్ట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్. టీడీడబ్ల్ఈ లేదా మెయింటెనెన్స్ అంటే ఏ క్యాలరీస్ దగ్గర నీ వెయిట్ మెయింటైన్ అవుతుందో దాన్ని మెయింటెనెన్స్ అంటారు. క్యాలరీ డెఫిసిట్ అంటే నీ బాడీకి కావాల్సిన దానికన్నా తక్కువ క్యాలరీస్ ఇవ్వడం, బేసిక్గా కొంచెం క్యాలరీస్ తక్కువ ఇవ్వడం అనే దాన్ని క్యాలరీ డెఫిసిట్ అంటారు. ఈ క్యాలరీ డెఫిసిట్ని 2 విధాలు క్రియేట్ చేయొచ్చు. నీ డైట్ అంటే నీకు కావాల్సిన దానికన్నా తక్కువ తినడం వల్ల చేయొచ్చు, లేదు నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ బర్న్ చేస్తూ కూడా ఈ క్యాలరీ డెఫిసిట్ అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్. ఓన్లీ క్యాలరీ డెఫిసిట్ మీదనే ఫోకస్ చేస్తే నువ్వు వెయిట్ లాస్ అవుతావు. ఈ వెయిట్ లాస్లో నీకు మజిల్ లాస్ ఉంటుంది, ఫ్యాట్ లాస్ ఉంటుంది. కానీ ఫ్యూచర్లో మజిల్ లాస్ ఉండకూడదు, ఓన్లీ ఫ్యాటే వెళ్ళిపోవాలి అంటే నీ డైట్ స్ట్రక్చర్డ్ ఉండాలి. స్ట్రక్చర్డ్ అంటే ఎలా? క్వాంటిఫై చేయాలి. అంటే బాడీ వెయిట్కి తగ్గట్టు ప్రోటీన్ తినాలి, ఫ్యాట్ తినాలి, కార్బోహైడ్రేట్స్ తినాలి, ఓకే? ప్రోటీన్ మినిమం 1.5 to 2 grams తినొచ్చు, ఏ పని చేయకపోయినా మినిమం 1 gram తినాలి. ఫ్యాట్ 0.7 to 1 gram తీసుకోవాలి అకార్డింగ్ టు బాడీ వెయిట్. రిమైనింగ్ క్యాలరీస్ ఏవైతున్నాయో అవి కార్బోహైడ్రేట్స్ నుంచి చేసుకోవాలి. ఇప్పుడు మీరు 2300 క్యాలరీస్కి డైట్ ప్లాన్ చేసుకుంటే ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఏ ఫుడ్లో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాట్స్ ఉన్నాయి, ఇవన్నీ నీకు గూగుల్ కొడితే తెలిసిపోతుంది, ఓకేనా? అండ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి? నువ్వు ఇంత ఫీడింగ్ ఇచ్చినా కానీ నీకు మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మజిల్ లాస్ కాకుండా ఉండాలంటే మజిల్ మీద కొంచెం రెసిస్టెన్స్తో స్ట్రెస్ అప్లై చేయాలి. అందుకే నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ ఇన్ జనరల్గా వారానికి 4-5 రోజులు వర్కౌట్ చేస్తే చాలు. డైలీ 20 నుంచి 30 నిమిషాలు వర్కౌట్ చేసినా సరిపోతుంది. గంటలు చేయాల్సిన పని లేదు. 20 నుంచి 30 నిమిషాలు చేసినా కానీ నువ్వు ఉన్న మజిల్ని కాపాడుకుంటావు. ఇన్ఫ్యాక్ట్ బిగినర్స్ అయితే అడిషనల్ మజిల్ కూడా గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? ఇది వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ డిఫరెన్స్. సో ఓవరాల్గా ఈరోజు సెషన్ డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్ సెషన్లో ఫర్దర్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.